తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూనే ఉంటాయి. తాజాగా సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బోడా జనార్దన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన త్వరలోనే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు బోడా జనార్దన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేయడానికి పార్టీ విస్తరణకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. సీనియర్ నాయకుడైన ఆయన చేరికతో ఆ ప్రాంతంలో పార్టీకి కొత్త ఉత్సాహం రానుంది. బోడా జనార్దన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో ఉన్న చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా చాటారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అనుభవజ్ఞుడైన నాయకుడు పార్టీలో చేరుతుండటంపై టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే భారీ అనుచరగణంతో కలిసి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు బోడా జనార్దన్ ప్రకటించారు. బోడా జనార్దన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రికార్డు సృష్టించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడంపై బోడా జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో గని కార్మికుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి బెల్ట్లో పార్టీ పునాదులను పటిష్టం చేసేందుకు దోహదపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన ప్రజల పక్షాన పోరాడుతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన పేర్కొన్నారు. బోడా జనార్దన్ వంటి సీనియర్ నేత పార్టీలోకి రావడం పట్ల కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. అనుభవజ్ఞులైన నాయకుల సలహాలు, సూచనలు పార్టీ అభివృద్ధికి ఎంతో అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కేడర్ను సమన్వయం చేస్తూ ముందుకు సాగాలని ఆమె సూచించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జనార్దన్ రాకతో టీఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్ నాయకుడు బోడా జనార్దన్ త్వరలో తెలంగాణ రక్షణ సేనలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పరిణామంపై పార్టీ నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బోడా జనార్దన్ చేరికపై పూర్తిస్థాయి ప్రక్రియ పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. చేరికలు, చర్చలు రాజకీయాల్లో సహజం కాబట్టి అధికారికంగా ఖరారైన తర్వాతే స్పందిస్తాం. అధికారికంగా పార్టీ స్పందించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక పార్టీ కీలక నాయకురాలు కల్వకుంట్ల కవిత భేటీలో బోడా జనార్దన్ చేరికను సానుకూలంగా స్వాగతించినట్లు సమాచారం. అనుభవజ్ఞులైన నేతల రాక పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు సింగరేణి బెల్ట్తో పాటు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ చేరిక రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్మిక ఉద్యమాల్లో అనుభవం ఉన్న నేత కావడంతో గని కార్మికుల ఓటు బ్యాంకుపై ప్రభావం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ శిబిరం ఈ పరిణామాన్ని గమనిస్తూ అంతర్గతంగా పరిస్థితిని అంచనా వేస్తున్నప్పటికీ అధికారిక స్థాయిలో స్పందన మాత్రం ఇంకా వెలువడలేదు.